హలో అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీ మైండ్లో ఉన్న మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఆ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్. సో చూద్దాము ఏం చెప్తుందో యూనివర్స్ మీకు పర్సన్ గురించి. ద మెజిషియన్. సో మీరు కానీ ఆ పర్సన్ కానీ ఒకళ్ళనొకళ్ళు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఫస్ట్ థింగ్ అయితే. సెకండ్ థింగ్ ఏంటి అంటే మెజిషియన్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ పర్సన్కి ట్రస్ట్ ఇష్యూ అని కాదు, బట్ తనకి ఏంటంటే తన మీద తనకి నమ్మకం ఉందన్నమాట. ఓకే, సో అది కెరియర్ పరంగా కావచ్చు, మీ విషయంలోనే అయినా కావచ్చు, మీ పట్ల యాక్షన్ తీసుకోవాలని ఆ పర్సన్కి ఉంది. ఓకే, 4 ఆఫ్ కప్స్. సో మీతో అయితే హ్యాపీగా లేరు. ఫస్ట్ థింగ్ అయితే చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది మీ పట్ల. సో అది ఎందుకు వస్తుంది ఏంటి అంటే ఈ పర్సన్కి కొంచెం ఈగో ఉండి ఉండొచ్చు, కోపం ఎక్కువ ఉండి ఉండొచ్చు. సో మీరేమైనా పర్సన్ని మాటలు అన్నా లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని రిటర్న్లో అన్నా ఒక డిస్సాటిస్ఫాక్షన్, సాడ్ ఫీలింగ్ కనిపిస్తుంది మీ ఇద్దరికి. ఓకే, 10 ఆఫ్ వ్యాండ్స్. మీతో కలిసి రీయూనియన్ అవ్వాలని అయితే ఆ పర్సన్కి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా అవ్వకపోయినా సరే ఆ పర్సన్ మైండ్లో ఒక థింగ్ గట్టిగా పడిపోయిందనమాట. ఏంటంటే నీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, చాలా ఓవర్ బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి మెంటల్లీ ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పర్సన్కి కెరియర్ పరంగా కావచ్చు, మీ విషయంలో అయినా కానీ కూడా కావచ్చు, లేదా ఫ్యామిలీతో అయినా కానీ కూడా కావచ్చు, ఒక కన్ఫ్యూజన్ అనొచ్చు, డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనొచ్చు. చెప్పాలంటే అంత ఎక్కువ హ్యాపీగా లేరు. ఫస్ట్ థింగ్ తనంతానే హర్ట్ చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి అనే క్లారిటీ అయితే ఆ పర్సన్కి లేదు. మీ పర్సన్ మీతోని మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ అయితే యూనివర్స్ మీకు అదే చెప్పాలనుకుంటుంది. ఏంటంటే మీతో కమ్యూనికేట్ అయ్యి ఒక విషయం చెప్పచ్చు, ఒక క్లారిటీ నాకు లేదు, చాలా రెస్పాన్సిబిలిటీస్ నేను నా ఫ్యామిలీ పట్ల కానీ నీ పట్ల కానీ తీసుకోవాలని తనకి ఉంది అని. కానీ మీ పర్సన్కి ఒక ఎనర్జీ కనిపిస్తుంది, లైక్ కెరియర్లోనే తనకి పాజిటివ్ అవుట్కమ్ అనేది రాలేదై ఉండొచ్చు, లేకపోతే కొత్త జాబ్ వెతుక్కుంటున్నారేమో, సో దానికోసమే మేనిఫెస్టేషన్ చేస్తున్నారేమో. ఓకే, సో ఇది మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజ్. తన మైండ్లో ఇలా ఆలోచిస్తున్నారనమాట. బట్ మేనిఫెస్టేషన్ అయితే జరుగుతుంది. మీ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ మీతోనే కలిసి ఉండాలి, మీతోనే హ్యాపీగా ఉండాలని అయితే తన మైండ్లో నడుస్తుంది. అందుకే డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారు. సో ఇదే